సేడు గుంపులో నువ్వు ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. ఈ సుంకరి ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దేవా పాపినైన నన్ను కరుణించుము. పాపిని ప్రభువా, నేను అన్యాయస్తులలో లేను అని ప్రార్థన చేస్తున్నాను. నేను పాపిని, నేను అన్యాయస్తుడిని, నేను చోరుని, నేను వ్యభిచారిని, నేను దొంగని అని ఆయన వైపు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. దేవుని సన్నిధిలో నిలబడడానికి కూడా ఆయన కాలు రావట్లేదు. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించయ్యా అని ప్రార్థిస్తున్నాడు. ఇతని ప్రార్థన గొప్పదా, మరి అతని ప్రార్థన గొప్పదా? సుంకరి ప్రార్థన గొప్పదా, పరిసయ్యుని ప్రార్థన గొప్పదా? సుంకరి. మరి పరిసయ్యుడు ఎందుకు ప్రార్థన గొప్పది కాలేకపోయింది? అన్నిట్లో నమ్మకంగా ఉన్నాడు, అన్నిట్లో నడుస్తున్నాడు, కానీ నేనే అనే గర్వము అతనిలో ఉంది. నేనే నీతిమంతుడను అని, నేను నీతిమంతుడు, నా పక్కన ఉన్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్, వాళ్ళు వ్యర్థమైన భక్తి, వాళ్ళు భక్తి పరులు కాదు, నేను చేసేదే భక్తి అనే గర్వపు హృదయం అతనిలో ఉంది. హల్లెలూయా. మరి తామే నేనే అంటే దేవుడు ఏం చేస్తాడు? గర్వాన్ని అణిచే దేవుడు. మరి అతని ప్రార్థన ఇష్టపడలేదు. ఇతరులను తృణీకరించే వారిగా ఉంటున్నాడు, ఇతరులను హీనపరిచేవారిగా ఉంటున్నాడు. ఇతరుల గురించి నీకెందుకు? నువ్వు సరైన భక్తి చేయరాదు, నువ్వే సరిగా చేయవు. ఇతరుల గురించి ఎందుకు పోల్చుకుంటున్నావు? నేనే 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 అనే అహము ఎవరిలో ఉండకూడదు. శ్రద్ధగా వినాలి, మాట్లాడకూడదు. మౌనంగా ఉంటేనే, మౌనంగా ఉండే వాళ్ళను దేవుడు చూస్తుంటాడు. మౌనంగా ఉండాలి దేవుని సన్నిధిలో. నేనే అనే గర్వము నీలో ఉండకూడదు. మరి ఇతడు సుంకరైతే, నేను ప్రభువా పాపిని. మరి ఇతడు వాళ్ళలా లేను, వ్యభిచారంలో లేను, అన్యాయస్తులలో లేను, వాళ్ళలా లేను, వీళ్ళలా లేను. మరి నేను నీతిమంతుడుగా, నేనే నీతిమంతుడు, నేను చేసే భక్తే నీతి, ఇతరులు చేసే భక్తి కాదు అని నేనే అనే అహముతో ప్రార్థిస్తున్నాడు. మరి దేవుడు మరి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని దేవునికి తెలియదా? తెలుసా తెలియదా? తెలిసే కదా. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 వచనం, 6:16, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకుడై ఉండకుడి. తాము మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి హల్లెలూయా. మరి నేనే ఉపవాసం ఉంటున్నాను ప్రభు అని ఈ యొక్క పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు కదా. మరి దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్తలోనే ముందుగానే చెప్పాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారులాగా ఉండొద్దు. అమ్మో ఈరోజు నేను ఉపవాసం చేస్తున్నాను, నేను అసలు ఏం తినను, నేను అసలు ఏం తాగనని చాటించుకుంటారు. ఎవరి డబ్బాలే కొట్టుకుంటారు, నేను ఉపవాసం, నేను ఉపవాసం, నేను ఉపవాసం. కొంతమందిని చూస్తే నేను ఒక సంఘస్థులను చూశాను. మరి 100 మంది పాస్టర్లు వచ్చి కూర్చున్నా, వాళ్ళు పాటలు పాడినా, వాళ్ళు ప్రార్థన చేసినా, ఆ సంఘస్థులు ఎలా ఉంటారంటే, ఒక వేరే సేవకుడు వచ్చి ఉన్నాడు, పాట పాడుతున్నాడు. పాట పాడినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మీరే చెప్తున్నాను, మీ గురించి చెప్తున్నాను. ఇక్కడ వేరే సేవకుడు వచ్చాడు, మరి అతను పాట పాడుతున్నాడు. పాట పాడినప్పుడు మీరు ఎలా ఆయన పాటను మీరు ఎలా పాట పాడుతూ ఉంటారు చెప్పండి?
మీరు హృదయాన్ని దేవునికి అర్పిస్తూ పాడతారు కదా. కానీ కొంతమంది విశ్వాసులు, మనకు తెలిసిన ఒక సంఘస్థులేను, వాళ్ళు ఎలా అంటే వేరే పాస్టర్ పాడితే ఆత్మ పొందుకోరు, వేరే పాస్టర్ పాడితే చప్పట్లు కొట్టరు, వేరే పాస్టర్ పాడితే అసలు దేవునికి అర్పించరు. అదే వాళ్ళ సేవకుడు, వాళ్ళ సంఘ సేవకుడు పాట పాడితే ఎక్కలేని ఉత్సాహం, మొత్తం టాప్ లేచిపోయేంత ధ్వనితో పాడతారు. మరి ఇది భక్తేనా? నీ సేవకుడే గొప్ప సేవకుడా? ఏ చిన్నవాడైనా సరే, ఇక్కడ సేవకుడు మాట్లాడుతుందంటే, ఇక్కడ సేవకుడు పాట పాడుతుందంటే మనము కూడా ఆరాధించే వారిగా ఉండాలి. మరి ఆ సేవకుడు పాట పాడితే అసలు పాటలు పాడట్లేరు, గోల గోల చేస్తుర్రు. ఇదేనా నేర్పించేది క్రైస్తవులకు, విశ్వాసులకు? మరి మీ పాస్టరే గొప్పవాడా? మరి ఆ పాస్టర్ పాట పాడితేనే మైకు సౌండ్ పెద్దగా, ధ్వని ఎట్లా రీసౌండ్, హల్లెలూయా అంటే హల్లెలూయా 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 3 సార్లు వినబడుతుంది, చూసినావా? అలా రిధం వచ్చేట్లాగా పెట్టుకుంటారు. ఇతర సేవకుడు ఎవరన్నా ప్రార్థన చేస్తే ఎంత గట్టిగా చేసినా చిన్నగా సౌండ్ తగ్గిస్తారు. ఇలా ఉండొచ్చా? ఉండకూడదు. మరి నేనే అనే గర్వము నీలో ఉండకూడదు. నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటున్నాడు దేవుడు? వేషధారుల వలె ఉండకూడదు, అందరికీ కనబడాలి నేను ఉపవాసం ఉంటున్న సంగతి. మరి అలా ఉండకూడదు, దుఃఖముఖంగా ఉండకూడదు, మనుషులకు కనబడాలని నువ్వు వికారము నీ ముఖము చేసుకోకూడదు. మరి ఎవరు చూడాలి? రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే కనబడాలి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు. మరి ఈ యొక్క పరిసేయుడు కూడా మరి ఎంతగానో మరి ఉపవాసం ఉన్నప్పుడు మరి దేవుడు చూడలేదా? చూడలేదా? చూశాడు కదా. మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు? ప్రభా నేను ఉపవాసం ఉన్నాయా అని చెప్పుకునేది ఎందుకు? గొప్పలు చెప్పుకునేది ఎందుకు? అతడే డంబముగా చెప్పుకునేది ఎందుకు? చెప్పుకుంటున్నాడు ఇక్కడ. మరి అలాగే ఇంకేంటంటే మరి ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 179వ పేజీ, కొత్త నిబంధన. చదవండి. 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. మరి యేసుప్రభు అయితే తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు స్వభావం అతనిలో ఉంది. ఎవరైతే తగ్గించబడతారో వారు హెచ్చింపబడతారు. ఎవరు హెచ్చుగా గొప్పగా వారు ఉంటారో వాళ్ళను తగ్గించబడతాడు యేసుప్రభు. మరి ఇక్కడ ఏం తగ్గించుకున్నాడా? హెచ్చించుకున్నాడా? మరి ఆయన శిలువ మరణము పొందు వరకు విధేయత చూపిన గలవాడై తను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. మరి యేసు ప్రభు తగ్గించుకున్నాడు. నీ కోసం నగల కొట్టబడ్డాడు. నీ కోసము ఆ యొక్క కొరడాలతోటి ఆ చర్మము ఒక్కొక్క శరీరము చీల్చబడింది. నీ కోసము, నీ యొక్క పాపపు తలంపుల కోసం ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. మరి ఆయన తగ్గించుకున్నాడు. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన పాపిగా అని ముద్రించారు, అతనిని సిలువకు ఎక్కించారు. అతనిలో ఏ పాపం లేదు. అయినప్పటికీ ఆయన పాపిగాని మరి సిలువకు ఎక్కించారు. ప్రియమైన దేవుని బిడ్డగా మరి నువ్వు తగ్గించుకోవాలి.
దేవుని సన్నిధికి వస్తున్న నువ్వు ఎవరిని విమర్శించే వారిగా ఉండకూడదు. ఎవరిని నేనే గొప్ప, నేనే నీతిమంతుణ్ణి, నేనే సరైన భక్తి చేస్తున్నా, నేనే అన్ని విషయాల్లో నేనే ముందుంటా అని నీలో గర్వము రాకూడదు. దేవుని సన్నిధిలో అందరూ సమానమైన రీతిగా ఉండాలి. మరి ఈ సుంకరైతే దీనమైన ప్రార్థన చేశాడు. దేవా, పాపినైన నన్ను కరుణించుము అయ్యా, నేను దొంగనయ్యా, నేను వ్యభిచారినయ్యా, నేను అన్యాయస్తుడనయ్యా, అన్నీ నేనే అన్యాయస్తుడనయ్యా, నీ దగ్గర నిలబడడానికి నాకు అర్హత లేదని దూరంగా నిలుచుకొని ఆకాశం వైపు ఎత్తినట్లుగా చూస్తున్నాము. మరి కీర్తన 51వ అధ్యాయము 7వ వచనం. కీర్తన 51వ అధ్యాయము 7వ వచనం. యాభై 51:17 వచనం. మైక్లో కాదురా. 51వ అధ్యాయము 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. దేవునికి ఏంటి? విరిగిన మనసే, విర్చబడాలి. మరి ఆ యొక్క 12 గంపలు నిండే కదా అద్భుతం చేశాడు కదా దేవుడు. రొట్టెను విరిచినప్పుడే అద్భుతం జరిగిందా? విరవకుండా అద్భుతం జరిగిందా? విరిచినప్పుడు నీ హృదయం కూడా విరవబడాలి. విరవబడినప్పుడే నీ యొక్క జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. విరవబడాలి. విరవబడకుండా నేను ఇలాగే ఉంటా అంటే దేవుడు కూడా ఏం చేయలేడు. నేనే అనే గర్వము నీలో ఉండకూడదు. నీకంటే పెద్దవాళ్ళు వస్తున్నారంటే మనం వంగి వంగి దండాలు పెడతాం. మరి దేవుని సన్నిధికి వస్తున్నామంటే నువ్వు ఎలా ఉంటున్నావు? మరి ఆయనకు మన హృదయాన్ని ఇవ్వాలి. ఎలాంటి హృదయము? కఠిన హృదయము కాదు, బండలాంటి మొండి హృదయము కాదు. ఎలాంటి హృదయము కావాలి? విరిగిన మనస్సు, నలిగిన మనస్సు. ప్రభా, నీ మొదటి స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎలా ఉన్నావు, మొదటి స్థితిలో నువ్వెలా జీవించావో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభా మనకి ఇదివ్వు, అదివ్వు ఇవ్వని ప్రార్థన చేస్తుంటాం. కానీ ఎందుకు ఇవ్వడంటే నీకు ఇస్తే నువ్వేం నన్ను మర్చిపోతావేమో అని కొన్నిసార్లు ఇవ్వడు. మనకు దూరంగా మన ప్రార్థన ఎన్నిసార్లు చేసినా వినడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడైనా సరిగా మా మాట వింటలేవు, నీకు అవన్నీ ఇచ్చాననుకో ఇంకా నా మాట అసలే వినవు, నన్నెవరో నువ్వెవరు ప్రభువా అంటావు అని ఇవ్వడు. దూరంగా ఉంటాం మనం. కాబట్టి దేవుడు కూడా అలక్ష్యం చేస్తున్నాడంటే, కానీ మన హృదయము తేటగా ఎప్పుడు మన చావైనా బ్రతుకైనా నా యేసు కోసమే నేను జీవిస్తా అని నువ్వు నిశ్చయించుకోవాలి. ప్రాణం పోయినా, నీ గొంతు మీద కత్తి పెట్టినా సరే నా యేసే కావాలి అని నువ్వు నిశ్చయించుకున్నప్పుడే మరి ఆ యొక్క నువ్వేది ప్రార్థన చేసినా వెంటనే ఇస్తాడు. ఆయనకు తెలుసు నువ్వు ఏ సమయంలో ఎలా ఉంటావో. ఒక ఊసరి వెళ్ళిలాగా ఉంటావో, కష్టాలు వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటావేమో, సుఖం వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటావేమో. మరి ఆయనకు తెలియదా మన హృదయము? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని ప్రార్థన చేసుకుంటాం. నిన్న ఒక ఆయన అంటున్నాడు, మరి ఆయన వెన్నులో అంట అసలు పట్టేసుకొని ఆ యొక్క ఊపిరి ఆడట్లేదంట. నిన్న చెప్తున్నాడు. మా ఇంటి దగ్గర ఆయన చర్చికి వెళ్తాడు, కానీ నామకార్థం ఆ వెన్నుపూస దగ్గర పట్టుకొని అసలు ఊపిరి ఆడట్లేదంట. 4 నెలలు ఆ యొక్క నొప్పితోటి బాధపడ్డాడంట. పడుకుంటే కొన్నిసార్లు ఊపిరి ఆడట్లేదు, చనిపోతానేమో అనుకున్నాడంట. కానీ ఆయన చెప్తున్నాడు, నేను ప్రార్థన చేసుకున్నా
ప్రార్థన చేసుకున్నా కానీ నేను ఏ హాస్పిటల్కి పోలేదు, నన్ను దేవుడే ముట్టి బాగు చేశాడని చెప్పుకుంటున్నావు. మరి నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని అడుగుతున్నావు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు సిగరెట్లు తాగుతున్నావు, మందు తాగుతున్నావు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి, బాధలు వచ్చినప్పుడు దేవుడు కావాలి, నిన్ను బాగు చేయడానికి దేవుడు కావాలి. కానీ అన్నీ నీకు ఇస్తే నీకు అప్పుడు దేవుడు అవసరం లేదు. సిగరెట్లు తాగుతావు, బీడీలు తాగుతావు, అన్నీ తాగుతావు, అప్పుడు దేవుడు అవసరం లేదు. ఆయన నాకు అనిపించింది, నా హృదయంలో అనిపించింది, మరి నీకు నొప్పి, మరి దేవుడు స్వస్థపరిచాడు కదా, మరి నొప్పి వచ్చిందని దేవునికే ఆ ఏసైకే మొరపెట్టుకున్నా అని చెప్తుంది. ఏసైకే మొరపెట్టుకున్నావు కానీ ఏసైకు నమ్మకంగా ఉంటున్నావా? ఉన్నట్లేదు. ఇష్టం వచ్చినట్టు తింటాడు, తాగుతాడు, కష్టం వచ్చినప్పుడు దేవుడా అంటాడు. మరి ఇక్కడ పరిసయ్యుని ప్రార్థన దేవుడు ఆలకించలేదు, ఆ యొక్క సుంకరి ప్రార్థన ఆలకించాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? సుంకరి లాంటి ప్రార్థన చేస్తున్నావా? పరిసయ్యుడు లాంటి ప్రార్థన చేస్తున్నావా? మరి పరిసయ్యుడు మేమే గొప్పవాళ్ళం, నీతిమంతులం, పరిశుద్ధులం, మేము తప్ప ఇంకెవ్వరు గొప్పవారు కారు, పరిశుద్ధులు కారు, నీతిమంతులు కారు, మేమే గొప్పవాళ్ళమని గర్వంపు హృదయము పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. సుంకరైతే దీనమైన ప్రార్థన హృదయాన్ని అర్పిస్తున్నాడు. నేనే ప్రభువా పాపిని, నేనే ప్రభువా దొంగని, నేనే ప్రభువా అన్యాయస్తుడను, నేనే ప్రభువా అబద్ధికుడను, నేనే ప్రభువా అందరినీ మోసం చేసి బ్రతుకుతున్నవాని. ఇష్టమైన బలియాగము. మరి యేసు ప్రభే తను తాను తగ్గించుకున్నాడు. నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకుంటున్నావా? నేనే అనే గర్వంతో ఉంటున్నావా? ఒకవేళ అలాంటి హృదయము, ఆ పరిసయ్యుని లాంటి హృదయము నీలో ఉంటే ఇప్పుడే తీసేసుకొని ఆ యొక్క సుంకరి, ఆ యొక్క దీనమైన ప్రార్థన ఎలా చేశాడో ఆ విధంగా నువ్వు మొరపెట్టు. ఇద్దరు వ్యక్తులంట ఓడల్లో ప్రయాణిస్తూ ఉన్నారంట. ఇద్దరు వ్యక్తులు ఓడల్లో ప్రయాణిస్తూ ఉంటే బాగా ఆ యొక్క తుఫాను వచ్చి ఆ ఓడ మునిగిపోయిందంట. ఓడ మునిగిపోతే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఆ ఓడ మునిగిపోతే అంట అలాగో ఇలాగో ఇద్దరు చెరొక చేతితో పట్టుకొని మరి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారంట. అది సముద్రం మధ్యన ఉంటుంది కదా, ఒక గుట్టలాగా. ఆ ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఏమైనా ఉంటాయా? తినడానికి ఏమైనా ఉంటుందా? అక్కడ ఊరు ఉంటుందా? ఏముండదు. కానీ వాళ్ళిద్దరు చేరుకున్నారు. అలాగో ఆ సముద్రంకి వెళ్ళి తప్పించుకొని, ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని ఆ ఒడ్డుకు చేరారు. చేరినప్పుడు మరి వాళ్ళకి ఆకలేస్తుంది. ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అవుతుంది. ఆకలేస్తే ఆ సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పుగా ఉంటాయా, తీయగా ఉంటాయా? ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన దేవుడు ఆలకించలేదు. రెండో వాడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి రెండో వాడిని ప్రార్థన ఆలకించి, ప్రభువా మరి నాకు తినడానికి ఆకలేస్తుంది ప్రభువా, తినడానికి ఏదైనా ఉంటే ఇప్పియండి ప్రభువా అని ప్రార్థన చేసిన వెంటనే ఆ దూరంగా మంచి చెట్టు, తినగల చెట్టు, కొబ్బరికాయ చెట్టు, కొబ్బరి చెట్టు, ఇంకా అట్టిపండు అప్పటికప్పుడే దేవుడు మొలిపించి, అరే అక్కడ ఉందిరా తినిపో అన్నట్టుగా దేవుడు మాట్లాడితే త్వరగా తెచ్చుకొని మరి తొందరగా తినేస్తున్నాడు. మరి ఈ పక్కవాడు ప్రార్థన చేస్తుండగా మరి ఇతనికి ఇవ్వట్లేడు, అతడే తింటున్నాడు. నేను ప్రార్థన చేస్తే నాకు వచ్చింది, నీకెందుకు ఇస్తా? నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ మొర ఆలకిస్తలేడు. నేను ప్రార్థన చేస్తే మరి నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేనే తింటా అని మంచిగా కొబ్బరి బొండాలు తాగుతుండు, మంచిగా అట్టి పండ్లు తింటుడు, కడుపు నింపుకున్నాడు.
అయినా ఆ మొదటివాడు ఏమనుకుంటా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ రెండో రోజు, ప్రవ్వా మరి మేము అసలు ఉండలేకపోతున్నాం ప్రవ్వా, మాకు ఇక్కడి నుంచి తప్పించుకునేటట్లు ఒక ఓడను రప్పించండి అయ్యా అని మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే ఓడను దేవుడు ఆ మొర ఆలకించి ఓడ వచ్చి మరి ఆ ఓడ వచ్చి అతన్ని తొందరగా ఎక్కుతున్నాడు. ఆయన ఫ్రెండ్ని మర్చిపోయి మంచిగా ఎక్కి కూర్చుంటున్నాడు. సగం దూరం వెళ్ళాడు, అతను వదిలిపెట్టి ఇతడు ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి దేవుడికి కోపం వచ్చింది. రే, మరి నువ్వు తినడానికి తిండి ఇచ్చాను ఇన్ని రోజులు, సరే నీ ప్రార్థన ఆలకించి నీ అన్నీ ఇచ్చాను, మరి నీ పక్కవాడిని వదిలిపెట్టి నువ్వు ఒక్కడివే వస్తున్నావేంద్రా ఆ ఓడలో అన్నప్పుడు, ప్రభా మరి నేనేం చేయమంటావు? నా ప్రార్థనే విన్నావు, ఆయన ప్రార్థన నువ్వు వినలేదు, నేనే నీతిమంతుడిని కాబట్టి నా ప్రార్థన విన్నావు అని అన్నాడంట. అన్నప్పుడు అరే పిచ్చివాడా, అతడు ఏమని ప్రార్థన చేశాడు? నువ్వు తిండి కోసము నీ కడుపు నింపుకోవడం కోసం ప్రార్థన చేస్తున్నావు, కానీ అతడు ఏం ప్రార్థన చేశాడో తెలుసారా అన్నాడంట. ఏం చేశాడు అంటే, నేను ఎలా ఉన్నా ప్రభా సరే, కానీ నా ప్రాణ స్నేహితుడు అతడు ఏ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వినయ్యా అని ఆ మొదటివాడు ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. అతడు ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టు, అతడు బాగుపడితే నేను బాగుపడ్డట్టు అని ప్రార్థన చేశాడ్రా పిచ్చివాడా. నీ గురించే ప్రార్థన చేశాడ్రా, నువ్వు ప్రార్థన చేసావని నేను ఇవ్వలేదురా, అతని ప్రార్థన చేశాడని, అతడు నీ గురించే ప్రార్థన చేస్తున్నాడని, నీ గురించి చేస్తున్నాడని నీ ప్రార్థన నేను ఆలకించానురా అన్నప్పుడు వెంటనే కళ్ళు తుడుచుకొని పశ్చాత్తాపడి, ప్రభా నన్ను క్షమించు, నా యొక్క ఫ్రెండ్ నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడా, నాలో అలాంటి గర్వం ఉందయ్యా, నేను చేస్తేనే ప్రార్థన ఆలకించావని నేను గర్వముతో ఉన్నానయ్యా అని పశ్చాత్తాపడి ఆ యొక్క స్నేహితుని దగ్గరికి వెళ్ళి అతన్ని హత్తుకొని కౌగిలించుకొని అతని ఓడల నుంచి మరి తన సొంత గ్రామానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. మరి అతనిలో గర్వం ఉంది, కానీ దేవుడు ఎప్పుడైతే అతన్ని దర్శించి మరి అతన్ని సరిచేశాడు, మరి నేనే అనే గర్వము నీలో ఉండకూడదు. మనము తగ్గింపుతో ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గింపు స్వభావం ఉండాలి. కస్సు బుస్సులు అంటాం కదా, అన్ని విషయాల్లో కస్సు వస్తుంది, కోపం, బీపీ పెరిగిపోతుంది కొంతమందికి. ఎందుకు వస్తుందో ఏమో, సమాధానం ఉండదు, కస్సు వస్తుంది. మరి అలా మనము ఉండకూడదు. మనం అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి. మరి మనము నేనే అనే గర్వం మనలో ఉండకూడదు. మనము అని అన్నప్పుడే ఈ యొక్క చేతులు ఉన్నాయి కదా, ఈ చేతులు ఎన్ని, మనకు చేతులు ఎన్ని వేళ్ళు కాదు, చేతులు రెండు కదా, రెండు చేతులు కదా. రెండు చేతులకు ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 10 ఉన్నాయి కదా. మరి చేతులు రెండేను, మరి 10 వేళ్ళు ఉన్నాయి. మరి చప్పట్లు ఎన్ని కొడుతున్నాయి? చేతులు ఎన్ని చేతులతో కొడుతున్నాం? 2 చేతులతో కొడుతున్నాం. మరి వేళ్ళు సహకరిస్తున్నాయా, సహకరిస్తలేవా? నువ్వు నువ్వే కొట్టుకో, నేను వేలుని దూరంగా ఉంటా అంటున్నాయా? అనట్లేవు. మరి మనం సంఘములో కూడా దయచేసి సంఘములో ఈ యొక్క చేతులతో మనము అందరము కలిస్తేనే అక్కడ చర్చి పని ఆగిపోయింది. నాకు కాదు నాకే కాదని చెప్పుకోకండి. మా హృదయంలో ఎంత వేదన ఉందంటే, వేదన ఎవరికి చెప్పుకోలేము. మీరెవరు ఇస్తలేరు. ఎందుకు? ఇది దేవుని సన్నిధికి వస్తున్నాం పోతున్నాం అన్న రీతిగా ఉంటున్నాం, కానీ ఎందుకు సంఘం నిలబడొద్దని ఉందా మీ హృదయంలో? సంఘం వద్దా? మనకు వద్దు. మనకు చెట్టు కింద బ్రతికే మనకు న్యాయంగా ఉంది.
అందుకే దేవుడు ఇవ్వలేదు. నేను అదే ఆలోచిస్తా, అందుకే ఇవ్వలేదు. మనకు సంఘం ఇస్తే మనలో గర్వం వస్తుంది. మనకు సంఘం వద్దు. చెట్టు కింద బ్రతుకు, రోడ్డు మీద బ్రతికే బాగుంది. అప్పుడు ఆరాధించినట్లు ఇప్పుడు ఆరాధిస్తలేము, అప్పుడు కలిసి ఉన్నట్టు ఇప్పుడు కలిసి ఉండట్లేదు కదా. మనం ఆ విధంగా ఉండొద్దు. మా హృదయంలో ఎంత వేదన ఉందంటే సంఘం ఏమైపోతుంది, ఎంత ప్రయాస ఏమైపోతుంది. కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండట్లేదు. అయినా మేము దేవుని కోసము మేము వస్తున్నాము, ఎవరి మీద ఆధారపడట్లేము. కానీ సంఘంలో ఎందుకు ఐక్యత లేదు, ఎందుకు సహకరిస్తలేరు, ఒకరు ఎందుకు ప్రేమ కలిగి ఉండలేరు అని కొన్ని విషయాలు చాలా వేదన. చెప్పుకోలేం, దేవుడికి తప్ప ఇంకెవరికి చెప్పుకోలేం. దయచేసి ఒక చిన్న పని ఉందంటే సేవకుడే బాత్రూమ్ కట్టాలి కదా, అప్పుడు మనం వచ్చి టాయిలెట్ పోవడానికి ఇష్టపడతాం కదా. మీకు ఇష్టమా? మీకు ఆశీర్వాదమా? ఒక సేవకుడు, పలానా సంఘం గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ మన సంఘం ఇలా ఉంది, ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం? దయచేసి మనమందరం కలిసి ఒకరి పట్ల ఒకరు తగ్గించుకొని దేవుని పని చేయాలని నా ఆశ. చిన్న ఆ గోడ బేస్మెంట్ కట్టాలని ఉన్నది. మరి ఆ యొక్క పైసలు సరిపోవట్లేవు. మరి ఈ వారమల్లో మరొక సేవకుడు కొన్ని పైసలు ఇచ్చాడు. అవి అతడు ఇచ్చిన పైసలు ఆ రాయి కొట్టియడానికి సరిపోయినాయి. కనీసం తలా ఒక 1000 రూపాయలు దేవుని సన్నిధికి ఇస్తే నష్టమా? ఆదివారాలు కూడా వెళ్ళిపోతున్నామే పనులకు. మరి దేవునికి 1000 రూపాయలు ఇస్తే నష్టమా? దేవుడు ఖచ్చితంగా కష్టానికి ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మీరు నేనే ఇవ్వాలా అని మీలో అలాంటి ఆలోచన రాకూడదు. మాకు తిండి కూడా లేదండి. నేను చెప్పాలంటే ఎంత బాధతో ఉన్నాం తెలుసా. మిషన్ కుడుతున్నాం, బాగానే తింటున్నారు, బాగానే ఉంటున్నారు అనుకుంటున్నాం, కానీ ఆ మిషన్ కుట్టిన పైసలు కూడా ఒక్కొక్కరి దగ్గరనే ఉన్నాయి. అవి ఒకవేళ 100-200 వస్తే 100-200 ఏమైనా సరిపోతున్నాయి అంటే ఆ పిల్లలకు ఆ యొక్క బస్ ఛార్జీల వరకే సరిపోతున్నాయి తెలుసా. మీరు ఒక్కసారి మీరు పైసలు ఇవ్వాలని కాదు, కలిసి ఉండి మీరు పని చేయండి అంతే. మనం పక్కోల పరిచర్య అభివృద్ధి పరుతుంది, మన పరిచర్య ఇలాగే ఉందంటే మీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంటే అలాగే ఉండనిద్దాం. లేదు, నా సంఘము నాది ఖచ్చితంగా నా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నువ్వు ముందడుగు వేస్తే నీ కాడ లేమిలో కూడా దేవుడు నిన్ను చూసే దేవుడు. నీకు ఉన్నదని నువ్వు ఇస్తలేవు అని మేము అనట్లేము, కానీ నీకు ఉన్నది లేనిది దేవుడికి తెలుసు. నువ్వే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ సంఘములో అందరూ ప్రేమతో కలిసి పని చేయాలి, అప్పుడే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం లేకుంటే చెట్టు కిందనే ఉందామంటే ఇదంతా అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చి చెట్టు కిందనే పరిచర్య చేసుకుందాం, అవసరం లేదు. ఒక్క ఆత్మను రక్షింపబడకపోతే నువ్వు బాప్తీసం తీసుకొని నువ్వు ఎలా రక్షింపబడుతున్నావు అని చెప్పుకుంటున్నావు, కానీ పరలోక రాజ్యం చేరుతావని గ్యారెంటీ ఉందా? అవసరం లేదు. ఒక్కరు కూడా మనకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టంగా జీవించకపోతే ఈ యొక్క సంఘం కూడా వద్దు, చెట్టు కిందనే కూర్చుందాం, అదే చెట్టు కింద అదే బురదలో కూర్చొని ప్రార్థిద్దాం. అప్పుడే నిజమైన భక్తి ఏంటో అప్పుడున్న భక్తి ఇప్పుడు కనబడట్లేదండి. మరి మనం తగ్గించుకొని దేవుని పరిచర్యలో ముందుకు సాగాలని, మరి ఈ యొక్క సుంకరి లాంటి దీనమైన మనసు కలిగి జీవించాలని ఈ యొక్క పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. మీ అందరూ విన్న ఈ యొక్క మాటలు మీ హృదయంలో మరి దేవుడు విడుదల చేయనుగాక. ఆమేన్. స్తోత్రం. మరి మంచి వాక్యాన్ని పాస్టమ్మ గారు అందించారు. దేవుడు ఆమెలో మాట్లాడాడు. మనం అందరం మోకరించి మనం ఒకసారి సరి చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా అది నిజం, సత్యమైనది. ఆయన మాట ఎంతో శక్తి కలిగింది కనుక ఆయన మాటకు లోబడాలి. విస్తారమైన బలులు
నాకు అవసరం లేదు, నా మాట వింటే చాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మంచి తీర్మానంలోకి వచ్చి ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పట్ల నేను నడుచుకొనిచున్న ప్రవర్తన పరిచయంలాగా ఉందో, సుంకర్లాగా ఉందో నాకు ఇప్పుడు తెలిసింది ప్రభువా. ఇదిగో